పరమ పవిత్రమైన కృష్ణానదిలో పుష్కర స్నానాన్ని ఆచరించి పుణ్యాన్ని ఆర్జించి పునీతులవుతున్న భక్తజన కోటికి హృదయపూర్వక స్వాగత వందనాలందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. భక్త మహాశయులారా, కృష్ణవేణి ప్రస్తావన లేకుండా తెలుగు చరిత్ర అసంపూర్ణమే అవుతుంది. వేల సంవత్సరాలుగా నేలపై ధాన్యరాశులు పండిస్తూ ప్రజలపై పుణ్యరాశులు కురిపిస్తూ తెలుగువారి హృదయాల్లో మమేకమైపోయిన మమతల నదీమ తల్లి మన కృష్ణవేణి. పశ్చిమాన సహ్యాద్రి పర్వతాల్లో మహావిష్ణువు అంశగా జన్మించిన కృష్ణానది కొంత దూరం ప్రవహించి మహాశివుని అంశతో జన్మించిన వేణి నదితో కలిసి కృష్ణవేణిగా మారింది. కృష్ణవేణి పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం చేరి భ్రమరాంబిక మల్లికార్జునుల పాదాలు సేవించి అక్కడ పాతాళ గంగగా పిలువబడింది. అటుపై ఇంద్రకీలాద్రిలో వెలుగొందుతున్న కనకదుర్గా అమ్మవారిని సందర్శించి విజయవాడ మీదుగా ఆంధ్రుల ఆదిదైవం శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువును సేవించి హంసలదేవి వరకు ప్రవహించి సాగరంతో సంగమిస్తుంది.